స్వాతంత్ర సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ సంఘాల నాయకులు లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్లోని బాపూజీ విగ్రహానికి పద్మశాలి సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొట్టబత్తల సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది రాష్ట్ర సాధన కోసం ఎంతగానో కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశేషంగా కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ తన సామాజిక వర్గంలో జన్మించటం పద్మశాలీలందరికీ గర్వకారణమని అన్నారు. బాపూజీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడు రాపోలు దత్తగణేష్, చేనేత సంఘం నాయకుడు జిల్లా భిక్షం, సిరిప్రోలు వెంకటపతి, మిర్యాల సోమయ్య, మిర్యాల యాదగిరి, కర్ణాటి యాదగిరి, రాపోలు సతీష్ కుమార్, మిర్యాల వెంకటేశం, గంజి మురళీధర్, కటకం శ్రీధర్, వనం శేఖర్, పజనూరి యోగానందం తదితరులు పాల్గొన్నారు. జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి కార్యక్రమం నల్లగొండ హైదరాబాద్ రోడ్లో కొండా లక్ష్మణ్ కూడలి యందు స్థాపించిన విగ్రహం వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బాపూజీ గారిని గుర్తు చేసుకోవడం మనకు ఎంతైనా అవసరం. 3 తరాల ముద్దుబిడ్డ అంటే తొలి ఉద్యమానికి, మలి ఉద్యమానికి, చివరికి తెలంగాణ ఉద్యమానికి కూడా ఊపిరి పోసి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధనకు ఎంతగానో కృషి చేసిన మహనీయుడు. అతను తొలి తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పుకోవాలి మనము. అలాగే 97 సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీలో ఎముకలు కొరికే చర్యలో కూడా దీక్ష చేసిన తెలంగాణ కోసం అంతటి మహనీయుడైన వ్యక్తి మనం స్మరించుకోవటం ఎంతైనా అవసరం. ఇలాంటి గొప్ప వ్యక్తి మా పద్మశాలి వంశం నందు జన్మించడం మాకెంతో ఆనందదాయకం. ఇలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా, బీసీ బిడ్డలందరూ, బీసీ అయిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా వారి ఫోటో పెట్టుకొని ఆరాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి మహనీయులకు ఘనంగా నల్గొండ పద్మశాలి సంఘం తరఫున నివాళులు అర్పిస్తున్నాం. అమర్ హై కొండా లక్ష్మణ్ బాపూజీ, అమర్ హై కొండా లక్ష్మణ్ బాపూజీ. జై పద్మశాలి, జై మార్కండే. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకుడు మాట్లాడుతూ, ఈ నెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా జరుపుకుంటుందని, పద్మశాలీలందరూ ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, సిరిప్రోలు వెంకటపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తులుకు లక్ష్మీనారాయణ, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరి నారాయణ యాదవ్, కుండు వెంకటేశ్వర్లు, జిల్లా భిక్షం, మిర్యాల సోమయ్య, చిలివేరు చంద్రయ్య, మేకల యాదయ్య యాదవ్, అజయ్ యాదవ్, గంజి భిక్షమయ్య, వల్ల కీర్తి శ్రీనివాస్, సైదులు, కస్తూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి కార్యక్రమాన్ని, వారి ఆశయాలను, వారి యొక్క ఆలోచనలను స్మరిస్తూ వారికి పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా వారి యొక్క సమాజానికి సేవలో ముఖ్యంగా లబ్ధి పొందింది మా పద్మశాలి సమాజం. పూర్వం చాలా ఇబ్బందులు ఉన్నటువంటి సమాజాన్ని కోఆపరేటివ్ సెక్టార్లో చేనేత సంఘాలు, సహకార సంఘాలు ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పించి మా యొక్క ఆర్థిక పరిస్థితిని ఉన్నతికి చేరేటట్టుగా కృషి చేసిన వ్యక్తి. తొలిదశ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మన మంత్రి పదవిని తృప్రాయంగా వదిలిపెట్టి సమాజానికి సేవ చేయని వ్యక్తిని ఈ సందర్భంగా వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం చాలా గొప్పగా మేము భావిస్తున్నాం. రేపు 27వ తారీఖు నాడు జయంతి కార్యక్రమం ఉంది. అది కూడా గొప్పగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై పద్మశాలి, జై మార్కండేయ. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మరి దేశవ్యాప్తంగా మరి పద్మశాలి సోదరులు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ
4 ఉద్యమాలకు సారథ్యం వహించినటువంటి మహానుభావుడు. ఆయన భారతదేశ స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్నాడు, సాయుధ తెలంగాణ పోరాట యుద్ధంలో పాల్గొన్నాడు, తొలిదేశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, మలిదేశ తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాన్ని సైతం పక్కన పెట్టి వారి ఇదే వర్ధంతికి సందర్భంగా వారు చనిపోయిన కొద్ది రోజులకే తెలంగాణ రావడం జరిగింది. వారి యొక్క పోరాట స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధ్యంతో వారి ఆత్మ శాంతి చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కొండా లక్ష్మణ్ బాపూజీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వారి స్మృతి కట్టడాలను కూడా వారు కాపాడాల్సిన బాధ్యత వారి మీదే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పద్మశాలీలు కొండా లక్ష్మణ్ స్ఫూర్తితోటి ముందుకెళ్లాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి ఈ యొక్క హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి బాపూజీ గారికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 27న వారి జయంతి కార్యక్రమం గవర్నమెంట్ అధికారులతో చేయడం జరుగుతూ ఉంది. మనం అందరం కూడా ఈ యొక్క పద్మశాలి అందరం కూడా ఆ యొక్క కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉన్నదని తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అనేది ఈ యొక్క ఐబీ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది. లక్ష్మణ్ బాపూజీ యొక్క 12వ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా నల్లగొండ బీసీ ఉద్యోగుల సంఘ పక్షం నుంచి వారికి జోహార్లు తెలియజేస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అటు స్వాతంత్ర సమరయోధునిగా నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అదేవిధంగా తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో కూడా పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు. తొలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి గొప్ప రాజకీయ వారసుడుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈనాడున్నటువంటి యువతరం వారి యొక్క ఆదర్శాలను స్ఫూర్తిగా నిలుచుకొని నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం వారు జీవితాంతం కూడా పోరాటం చేశారు కాబట్టి వారికి మరొకమారు జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం పక్షం నుంచి జోహార్లు తెలియజేస్తాం. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కుగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన వారికి న్యాయవాది అయిన లక్ష్మణ్ బాపూజీ ఉచితంగా బెయిల్ ఇప్పించేవారని అన్నారు. బాపూజీ భౌతికంగా జీవించి లేనప్పటికీ ఆయన ఆశయాలు సజీవంగానే ఉంటాయని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు దండంపల్లి సత్తయ్య, గంజి నాగరాజు, పసునూరి యోగానందం, సూరిపల్లి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. బాపూజీ జయంతి ఉత్సవాలు 12 సంవత్సరాలు జరిగిపోయి ఆయన ఉన్నట్టే ఉన్నది తప్ప ఆయన పోయినట్లేదు. తెలంగాణ భూమి కోసం వెట్టిసాకి విముక్తి కోసం తెలంగాణ సాధించడంలో ఆయన ఇక్కడ జైలు పోయిన వాళ్లకు అక్కడ తెలంగాణ పోరాటం చేసి జైలు పోయిన వాళ్లకు బెయిలిచ్చి కోర్టు ద్వారా బెయిలిచ్చి చేసి అలా కాపాడాడు. అటువంటి వ్యక్తి అందరికీ ఒక బడుగు బలహీన వర్గాలు అందరి ఆశాజ్యోతి లక్ష్మణ్ బాపూజీ గారు. లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రభుత్వం కూడా ఆయన ఇప్పుడు కాలేజీ కూడా ఆయన పేరు పెట్టిన సంతోషం. అదేవిధంగా ఆయన విగ్రహం కూడా టాగ్మండ్ మీద పెట్టాలి, పెట్టి ఆయనది మొత్తం దేశవ్యాప్తంగా ఆయన దేశ నాయకుడు, రాష్ట్రానికి దేశానికి నాయకుడు, అందరూ ఆయన్ని కొనియాడే విధంగా ఆ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాదు అలా లక్ష్మణ్ బాపూజీ గారు బడుగు బలహీన వర్గాల హక్కుల గురించి కొట్లాడి వాళ్ళ హక్కుల సాధన గురించి కొట్లాడి ఆయన మొత్తం దేశానికి ఒక ఆదర్శంగా నిలబడి ఆదర్శమూర్తిగా ఆయన 93 సంవత్సరాల కాలంలో ఆ జలదృశ్య ఆ చలి బాగా చలి పెడుతుంటే తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరాదీక్ష కూకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ గారు తప్ప వేరే వాళ్ళు కాదు. ఆయన ద్వారా తెలంగాణ సాధించుకున్న చేసినాం అని ఆశయాలు నిలబెట్టాలని కూడా ప్రభుత్వాలు కూడా కోరుతారు. ప్రభుత్వాలు కూడా ఆయన ఆశయం తీసుకొని ప్రభుత్వాలు పనిచేయాలి. పేద బడుగు బలైన వర్గాలు పనిచేసినాడే అసలైన ఆ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నిలబెడతాయని కూడా. ఆదిలాబాద్ జిల్లాలో జన్మించినటువంటి ఒక బహుజనుల బాటసారి, కష్టాలను కన్నీళ్లను ఒక ఆదివాసీ తెగల సంబంధించినటువంటి అనేక రకాల కష్టాలను నష్టాలను కళ్ళారా చూసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. తను చూసినటువంటి కష్టాలను ఏదైతే ఉందో ఆ కష్టాలన్నింటి కూడా పోరాట రూపంలో మలుచుకొని
3 దశాబ్దాల ఉద్యమానికి సజీవ సాక్షిగా నిలిచినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. తను ఒక ఎమ్మెల్సీగా, మంత్రిగా, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొట్టమొదటిసారిగా తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ గారు. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఈరోజు స్మరించుకోవడం అంటే వారు చూపించినటువంటి పోరాట వారసత్వాన్ని, వారు బహుజనుల కోసం చేసినటువంటి పోరాటాన్ని ఎత్తిపట్టి వారి ఆశయ సాధన దిశగా ముందుకు పోవడమే. ఆ వైపుగా కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కూడా బహుజనులంతా ఐక్యంగా ఒక తాడికి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ లక్ష్మణ్ బాపూజీ గారికి జోహార్లు తెలియజేస్తా ఉన్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఉన్న విగ్రహానికి తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు అప్పుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ మలిదేశ ఉద్యమంలో పాల్గొన్నారు. చేనేత రక్షణ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి వీరుడు. వారి స్ఫూర్తితోటి ఈరోజు చేనేత రక్షణ కోసం, పవర్లూమ్ కార్మికుల రక్షణ కోసం ఈ యొక్క ఉద్యమాల్ని చేపట్టడం కోసం మేము వారి ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ రోడ్లోని బాపూజీ విగ్రహానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ చిలకర సతీష్ కుమార్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప ఉద్యమకారుడని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కో కన్వీనర్ కల్లూరి సత్యనారాయణ, పగడిపాల జనార్దన్, ఖమ్మంపాటి శంకర్ దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన నల్గొండ జిల్లా కేంద్రంలోని పాలకేంద్రం వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేనేత పితామహుడు. తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో ఆయన చురుకైన పాత్ర వహించినటువంటి మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తూ ఆయన మంత్రి పదవినే త్యాగం చేసినటువంటి గొప్ప యోధుడు. కాబట్టి ఈనాడు మేము తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ద్వారా తెలియపడుతున్న విషయం ఏంటంటే, ఈనాడు లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాల కోసం మనం అందరూ ఆయన అడుగుబాటలు నడవాలని, అదేవిధంగా ఆయన బహుజనుల కోసం ఎలా అయితే అందరిని కూడగట్టి బీసీల కోసం ఎలా అయితే ఆయన ఉద్యమించిండో ఈరోజు మనం కూడా ఉద్యమించవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ